చిన్న పిల్లలకి ఒక 5, 6 ఇయర్స్ పాపకు బాడీ పావడా కట్ చేస్తున్నాను. ఇది 3, 4 ఇయర్స్‌కి పాపకి అదనమాట ఇది. దీన్ని బేసిక్ చేసుకొని 5, 6 ఇయర్స్ పాపకి కట్ చేస్తున్నాను. ఇది పొడవొచ్చేసి ఇక్కడ వరకుంది. ఈ లెంత్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది. ఆ పాపకు ఇక్కడ వరకు ఉంది. ఇది 3, 4 ఇయర్స్ పాపకు కాబట్టి సరిపోతుంది ఈ పాపకి. ఈ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకొంచెం పెద్ద పాపకు సరిపోతుంది. శారీ ముక్కలో మిగిలింది ఇది ఇంకో పాపకి సరిపోతుంది. నెక్స్ట్ ఈ పొడవు ఈ లెంత్ అనేది సరిపోతుంది. ఇది వచ్చేసి 2 మీటర్స్ ఉంది. ఈ 2 మీటర్కు పాపకు సరిపోతుంది. లైనింగ్ కూడా 2 మీటర్ ఇచ్చారు కుట్టమని. ఈ 2 మీటర్ అయితే సరిపోతుంది. 1.5 మీటర్ అయినా సరిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ కుచ్చు పెట్టుకోవచ్చు. ఎక్కువ లెంత్ ఉంటే బాగుంటుంది. ఈ 2 మీటర్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేసాను. ఇలా ఫోల్డింగ్ చేస్తే మనం కటింగ్కి తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసాను మొత్తం. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ కట్ చేసిన లంగాని దీని మీద పెట్టేసి ఇలా కట్ చేసుకోవడమే. ఇది బాడీ పావడాకి కటింగు, లైనింగు, పైన క్లాత్. నెక్స్ట్ ఇది బాడీకి కట్ చేస్తున్నాను. దీనికి బాడీకి వచ్చేసి ఒక 80 పాయింట్లు జాయింట్ ముక్క తీసుకున్నాను. ఈ 80 పాయింట్ల జాయింట్ ముక్క అయితే సరిపోతుంది. బాడీకి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇది వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 4 ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్ ఏమో మనకు ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ పాప నడుము చూసుకోవాలి. పాప నడుము వచ్చేసి 10.5 ఉంది. కొంచెం పెద్ద పాప కాబట్టి ఒక 12 తీసుకోవాలి. 12 తీసుకుంటే దీంట్లో సగము 12 తీసుకోవాలి. దీంట్లో సగం వచ్చేసి 6 అన్నమాట. ఈ 6 పాయింట్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఖర్చులోకి కొంచెం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద ఖర్చులోకి ఈ పాపకి ఈ బ్లౌజ్కి కుచ్చుంది కదా, ఇలా కుచ్చు లేకుండా ప్లెయిన్గా స్టిచ్ చేస్తున్నాను. ప్లెయిన్గా కుట్టమన్నారు. ఇలా కుచ్చు లేకుండా ప్లెయిన్గా కింద మడత పెట్టేసి కుట్టడం. ఫస్ట్ పాప లెంత్ ఈ పొడవు వచ్చేసి 13 ఉంది. మొత్తం పాపకి 13 ఉంది కదా, 15 పెడుతున్నాను. కొంచెం పెద్ద పాప కాబట్టి 15 పెడుతున్నాను. ఈ 15 పాయింట్లు ఇదిగోండి 15 ఇంచెస్. నెక్స్ట్ ఖర్చులోకి కొంచెం పెట్టుకోవాలి. ఈ పాపకి 6 ఇయర్ పాప కాబట్టి 2 ఇంచెస్ ఫస్ట్ స్టార్టింగ్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్. నెక్స్ట్ షోల్డర్కి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్కి 3 ఇంచెస్. ఇలా నెక్ కోసం లైనర్ ఒకటి డ్రా చేసుకోవాలి.
స్కేల్ తోటి లైనర్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ సంకకి డ్రా చేసుకుంటున్నాను. ఈ పాపకు వచ్చేసి నెక్ చూసుకోవాలి, నెక్ సంక చూసుకోవాలి. నెక్ వచ్చేసి 3.5 ఉంది. ఈ చంక చూసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఉంది. చంక డౌన్ 3.5 ఉంది. నెక్ 3.5 ఉంది. అందుకని కొంచెం పెద్ద పాప కాబట్టి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది కూడా 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చంక కూడా చంక డౌను. నెక్స్ట్ నెక్కి పలక మెడ పెడుతున్నాను. ఈ చంకకి 1 పాయింట్ చంకకి డౌన్ కోసం తీసుకోవాలి. ఈ చంకకి లైనర్ గీస్తున్నాను. ఈ చంకలోతు వచ్చేసి ఇలా తీసుకోవాలి. టేప్ తోటి 5.5 ఉంది. కొంచెం పెద్ద పాప కాబట్టి 6 తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలి. ఇలా టేప్ తోటి ఇలా 6 తీసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్కి పలక మెడ పెడుతున్నాను. ఈ పలక మెడ పెట్టాలి. నెక్స్ట్ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ కట్స్ పెడుతున్నాను. ఈ బ్లౌజ్కి ఈ కట్స్కి వచ్చేసి ఒక 3 పాయింట్ పెట్టుకోవాలి. ఇలా 3 పాయింట్ ఇక్కడ కట్స్ కోసం పెట్టుకోవాలి. ఈ బార్ జాకెట్కి ఈ కట్స్ ఇలా పెట్టడం వస్తే డ్రెస్ కూడా పై టాప్ కూడా వచ్చినట్టే. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. దీంట్లో సగము ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా దీని మీద కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చంక రౌండ్ కట్ చేయాలి. నెక్ వచ్చేసి పలక మెడ కట్ చేస్తున్నాను. ఇలా ఫుల్ జాకెట్ ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ చేయాలి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ పై క్లాత్ అసలు క్లాత్ కట్ చేస్తున్నాను. అది లైనింగ్. ఇది కూడా ఇలాగే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ ఇలా తిరగాబార్లా చూసుకొని ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో అవి కూడా చూసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అనేది మనం ముందుల లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా కట్ చేయాలి. కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకోవాలి.
తర్వాత కుట్టిన తర్వాత ఆ కచ్చి అనేది తీసేయాలి. ఇలా నెక్ ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేదా కుట్టేటప్పుడైనా కట్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్కి మనం ఫస్ట్ బుట్ట హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు మామూలు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ మామూలు హ్యాండ్స్ పేపర్తో కట్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఇలా 4 ఫోల్డింగ్ ఇలా మామూలు హ్యాండ్స్కి ఇలా వేసుకోవాలి. ఇలా వేస్తే బుట్టకి సరిపోదు కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇలా ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలన్నమాట. బుట్టకి ఒక 4 పాయింట్స్ తీసుకుంటున్నాను. ఒక 4 పాయింట్స్ బుట్టకి కోసం 5 పాయింట్స్ అయినా 3 పాయింట్స్ అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం. ఎక్కువ బుట్ట కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ బుట్ట కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే 4 పాయింట్ తీసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పేపర్తో కట్ చేసాం కదా, ఆ పేపర్ ఇలా పెట్టుకొని ఇలా లైనర్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా 2 పాయింట్ ఉంది. 2 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 2 అయినా 3 అయినా 4 అయినా పెట్టుకోవచ్చు. మనం బుట్ట ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఒక 2 పాయింట్స్ ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ కదిలించకూడదు. ఈ 2 పాయింట్ నుంచి ఇక్కడ 1 పాయింట్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 1 పాయింట్కి అనేసి ఇలా డౌన్ చేస్తూ ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈ పేపర్ తీసేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఈ 80 పాయింట్లు ముక్క తీసుకుంటే 5-6 ఇయర్స్ పాపకు బుట్ట హ్యాండ్స్కు బ్లౌజ్కి పైన బ్లౌజ్కి ఫుల్ బ్లౌజ్కి సరిపోయింది. హ్యాండ్స్కి కూడా ఇలా దీనిలోనే కట్ చేస్తున్నాను. ఇది కూడా ఇలాగే డబుల్ ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది దీని మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి ఫ్లవర్స్ తిరగాబాల్లా చూసుకోవాలి. ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా చూసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. మనకి 2 హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఇలా వేసుకోవాలి.
ఇదిగో ఈ క్లాత్ సరిపోతుంది. కట్ చేస్తున్నాను. ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత కట్ చేసేయాలి. బుట్ట హ్యాండ్స్ కట్ చేశాను. బాడీ లంగాకి బాడీ అనేది కట్ చేస్తున్నాను. ఈ పాపకు వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఈ పాపకి 11 ఇంచెస్ ఉంది. కొంచెం పెద్ద పాప కాబట్టి 13 ఇంచెలు ఉంటుంది. ఇది 3-4 ఇయర్స్ పాపకు సరిపోతుంది. ఇది నేను కుట్టబోయేది 6 ఇయర్ పాప కాబట్టి ఇంకొక 2 పాయింట్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అంటే 13 అసలు 13 అసలు అయితే అటుకి ఖర్చులోకి ఇటుకి ఖర్చులోకి 1.5 కావాలి కాబట్టి 16 ఇంచులు తీసుకుంటున్నాను మొత్తం మీద. అంటే మనకు అసలు కావాల్సింది 16 పాయింట్లు తీసుకుంటున్నాను. ఈ 13లో సగము 6.5 అసలు, 6.5 అసలు, మిగతాదేమో ఖర్చులోకి. మిగతాది 9 పాయింట్స్ ఉంది ఖర్చులోకి. ఇంకా 2 పాయింట్స్ ఉంది ఎక్స్ట్రా, 2.5 ఉంది సరిపోతుంది. నెక్స్ట్ ఖర్చులోకి ఒక లైన్ డ్రా గీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాప బాడీ కొలత ఈ షోల్డర్ మీద నుంచి తీసుకోవాలి. 8 ఉంది పాపకి. 8 ఉంది కాబట్టి 10 తీసుకోవాలి. కొంచెం పెద్ద పాప కాబట్టి 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఖర్చులోకి పెట్టుకోవాలి. 10 ఇంచెస్ తీసుకున్నాను మొత్తం మీద. కొంచెం ఖర్చులోకి పైన పెట్టాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా 4 ఫోల్డింగు. ఫస్ట్ భుజం మీద కొంచెం పెద్ద పాప కదా, 5-6 ఇయర్ పాప కాబట్టి 2 పాయింట్స్ తీసుకోవాలి. షోల్డర్ మీద ఒక 3 పాయింట్ తీసుకుంటున్నాను. 5-6 ఇయర్ పాప కాబట్టి ఇక్కడ ఒక లైను 2 ఇంచెస్కి 3 ఇంచెస్కి ఒక లైనర్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ పాప నెక్ అనేది 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ 3.5 ఉంది. ఈ చంకకు కూడా 3.5 ఉంది. అప్పుడు ఇది కొంచెం పెద్ద పాప కాబట్టి కొంచెం 4.5 తీసుకోవాలి. ఇక్కడ చంక కాడ కూడా 4.5 తీసుకుంటున్నాను. ఇలా ఒక 1 ఇంచ్ చంకలోకి పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్కి రౌండ్ గీస్తున్నాను. ఇలా ఇంకా కట్ చేసుకోవాలి. ఈ చంకలోతు కూడా పెట్టుకోవాలి. ఈ చంకలోతు వచ్చేసి ఇలా టేప్ తోటి ఇలా చూసుకోవాలి. ఈ పాపకు వచ్చేసి 5 ఉంది. 5 ఉంది కాబట్టి కొంచెం పెద్ద పాప కాబట్టి 6 తీసుకోవాలి. ఈ టేప్ తోటి ఇలా ఇక్కడ నుంచి ఇలా టేప్ తోటి ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైనర్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదేమో ఖర్చులోకి 1.5 ఇంచ్ ఖర్చులోకి. నెక్స్ట్ కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ అనేది రౌండ్గా చంక ఇలా కట్ చేయాలి. ఇలా బాడీకి కట్ చేశాను.
దీనికి ఇలా బాడీకి బార్ లంగా జాకెట్ ఇది వచ్చేసి బ్లౌజ్కి